అంబాసిడర్ ఎవరండి? మన చంద్రన్న. కానీ కోడి కత్తికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్? గట్టిగా చెప్పాలా? కోడి కత్తికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? జగన్ మోడీ రెడ్డి గారు. ఇంకో పక్కన ప్రధానమంత్రి గారికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా గౌరవం. బయట అందరూ అంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే పవర్ స్టార్ అని. నేను కూడా అనుకున్నా కేంద్ర ప్రభుత్వాన్ని పవర్ఫుల్గా నిలదీస్తారని. నేను కూడా ఆశపడ్డా. ఆయన ఒక వాగ్దానం చేశారు, ఢిల్లీలో పార్లమెంట్లో అవిశ్వాసం తీర్మానం పెట్టండి, నేను మద్దతు కూడగట్టి ఢిల్లీని వణికిస్తానని హామీ ఇచ్చారు. కరెక్ట్గా మన ఎంపీలు, వేదికమైన ఎంపీలు అందరితో బతిమలాడి ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం అవిశ్వాసం తీర్మానం పెడితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఆయన ఫామ్ హౌస్లో పడుకున్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన, రాష్ట్ర ప్రభుత్వం వివరాలన్నీ ఇస్తే నేను ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేస్తా, మనకి జరిగిన అన్యాయం ఉంటే, కేంద్ర ప్రభుత్వం మనకి అన్యాయం చేస్తుంటే తప్పనిసరిగా నిలదీస్తా, ఢిల్లీనే దులిపేస్తానన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వం సహకరించింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్పింది కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని. ఏది ఆ రిపోర్ట్? ఎక్కడ పెట్టారు పవన్ కళ్యాణ్ గారి రిపోర్ట్? ఎందుకు మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిలదీయలేకపోతున్నారని సభాముఖంగా నేను అడుగుతున్నా. అంతేకాదు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఈ సభాముఖంగా ప్రజలకి ఒకటే హామీ ఇస్తున్నా, మా తాతగారు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అంత గొప్ప పేరు వస్తుందో రాదో తెలియదు. మా నాన్నగారు అంత గొప్ప పేరు వస్తుందో రాదో నాకు తెలీదు. కానీ ఏనాడు వాళ్ళకు ఒక్క చెడ్డ పేరు మాత్రం తీసుకురానని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు మనం చూస్తే దొంగపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన బీజేపీకి ప్రాణం పోసడానికి ప్రయత్నిస్తున్నారు. అది చనిపోయింది, వీళ్ళు రోజు బుస్సు అని గ్యాస్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే బీజేపీ పేరు కూడా మార్చా. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదండి. బి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని సభాముఖంగా నేను చెప్తున్నా. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించాలా. ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రతిపక్ష పార్టీలు కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దొంగపై పార్టీ కులం మస్కులో తునిలో ట్రైన్